ఆమీర్పేట్ రోడ్లలో గంగూబాయి బస్తీలో రోడ్లపైన తేలియాడుతూ పరుగులు తీస్తున్న మనసులు ఎరిగిన పీతుల్లే పీతుల్లో ఇంటి లోపల ఎరగబట్టిరి ఇంటి ముందర పాయఖానలో నుంచి వచ్చిన పీతులలో నడవబట్టిరి ఒకటే కప్పు ఒకటే కంపు ఆ కంపు గప్పును గంగూబాయి బస్తీలో బాలుడి భుజంపై చేయి వేసుకొని సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నాడు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ అందరూ కలిసి పరిశీలించి పరిశోధించి పరిష్కరిస్తారంట. అది అయ్యేదెప్పుడో అది పోయేదెప్పుడో డ్రైనేజ్ ఏమో ఎత్తాయే ఇల్లేమో నదలాయే మరి అప్పుడు రోడ్డు మీది డ్రైనేజ్ ఇంట్లోకి రాక ఎటుపోతుంది. బుద్ధి లేని మురిగిపోయినా ముసలైపోయినా ముష్టి మూడు పార్టీలు బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్లను ఓడించి పాట పార్టీ తెలంగాణ రాష్ట్ర కమాండర్ మత్సల్లా నక్సలైటు కామ్రేడ్ వెంకటరెడ్డి అధికారంలోకి వచ్చి అమీర్పేటు గంగూబాయి బస్తీతో పాటు తెలంగాణ 13,000 గ్రామాల డ్రైనేజీని కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కట్టించి చికెన్ గున్యా గనేరియా మలేరియా టైఫాయిడ్ రోగాలకు చెక్ పెట్టి ఏ రోగాలు రాకుండా ప్రతి గ్రామంలో కార్పొరేట్ హాస్పిటల్ పెట్టి గ్రామ కలెక్టర్లను పెట్టి గ్రామ ఎస్పీలను పెట్టి ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా చేసి ప్రపంచంలో మురుగునీటి వరద నీటిని లేకుండా చేసిన ఘనత తెలంగాణ రాష్ట్రానిదే అని రుజువు చేస్తాను. తెలంగాణలోని పని లేని వాళ్ళందరికీ తప్పక పని ఇచ్చి నెలకు 30,000 జీతం ఇచ్చి పని ఉన్నా లేకున్నా పని దొరికేంత వరకు జీతం ఇచ్చి మహిళలందరికీ కారు ఇచ్చి డ్రైవింగ్ నేర్పించి ఈత నేర్పించి 2 తులాల బంగారు గొలుసు ఇస్తాము.